దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, జీవము గల నా తండ్రి మీకే స్తోత్రములు నాయన. జీవాధిపతి అయిన నా తండ్రి మీకే స్తోత్రములు నాయన. మా రక్షకుడైన నా తండ్రి మీకే స్తోత్రములు. మా విమోచకుడైన నా తండ్రి మీకే స్తోత్రములు. నా తండ్రి ఆదియు అంతమైన వాడ మీకే స్తోత్రములు. అల్ఫయు ఒమేగయు నా తండ్రి మీకే స్తోత్రములు తండ్రి. మా రక్షకుడైన నా తండ్రి మీకే స్తోత్రాలు. విమోచకుడైన నా తండ్రి మీకే స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి మీకే స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడైన నా తండ్రి మీకే స్తోత్రములు. మహాఘనుడైన నా తండ్రి మీకే స్తోత్రాలు. మహోన్నతుడైన నా తండ్రి మీకే స్తోత్రములు తండ్రి. జీవం గల తండ్రి, మహిమగల దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి అయిన దేవా మీకే స్తోత్రములు తండ్రి. అయ్యా మా రక్షకుడైన నా తండ్రి మీకే స్తోత్రములు ప్రభా. నా తండ్రి అయ్యా సృష్టికర్తకు నా తండ్రి నీకే స్తోత్రములు. సుగుణాల సంపన్నుడైన నా తండ్రి మీకే స్తోత్రములు ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రేమామయుడు నా తండ్రి, దయాళుడైన నా తండ్రి, కనికర పూర్ణుడైన నా తండ్రి, కృపాతిశయం కలిగిన దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడు అని పరిశుద్ధ వాక్యమును బట్టి మీకు వందనములు తండ్రి. యెహోవాను స్తుతించుడి అని అయ్యా తండ్రి, ఆయన పరిశుద్ధాలయం ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి. ఆయన తండ్రి బలమును ప్రసిద్ధి చేయుటగా ఆయన స్తుతించుడి అని నీ పరిశుద్ధ వాక్యమును బట్టి మీకు వందనములు తండ్రి. పరాక్రమం కలిగిన గొప్ప దేవ తండ్రి, బల శౌర్యుడా మీకే స్తోత్రములు తండ్రి. యుద్ధ శౌర్యుడా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. వందనాలు తండ్రి. తండ్రి గొప్ప దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనంత జ్ఞాని అయిన నా తండ్రి, జయశాలి అయిన నా తండ్రి మీకే స్తోత్రములు. శ్రీమంతుడకు నా తండ్రి మీకే స్తోత్రములు తండ్రి. స్తోత్రములు తండ్రి. దేవుడు ఒక్కడే అని నీ వాక్యాన్ని బట్టి అయ్యా మీరు ఒక్కరైన దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీకు సాటి లేని దేవా మీకే స్తోత్రములు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. వందనాలు తండ్రి. వందనాలు ప్రభు. అయ్యా సకల నీ బిడ్డలందరినీ ఈ సృష్టిలో సకల జలాచర జీవరాశులన్నిటినీ సృష్టించిన సర్వ సృష్టికర్తకు నా తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. కంటికి కనిపించని పదార్థములు చేతి ప్రపంచములను నిర్మించిన అనంత గొప్ప జ్ఞాని అయిన దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ మాటను శబ్దముతో ప్రభా ఈ ప్రపంచములు కలిగి ఉన్న తండ్రి మీకే స్తోత్రములు నాయన. అయ్యా ఆకాశము కలుగని సెలవుగా ఆకాశము కలిగించిన గొప్ప దేవ వందనాలు తండ్రి. శరణం తండ్రి. అయ్యా నీ శక్తిని బట్టి మీకు వందనాలు ప్రభా. నీ పవర్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. వందనాలు ప్రభా. అత్యల్పలం ప్రభా, అభాగ్యులం ప్రభా, ఎన్నిక లేనిటువంటి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి మీకే స్తోత్రాలు. జ్ఞానులు ఎదుట అయ్యా ప్రభా మమ్మల్ని నిలబెట్టుటకు అజ్ఞానులైన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి, మమ్మల్ని ఎన్నుకున్న నా కన్న తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మహనీయుడగు నా తండ్రి, మహోన్నతుడగు తండ్రి, శరణం తండ్రి. శరణం తండ్రి. మమ్మల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నీవు నా కుమారుడు నేను కనియున్నాను నీ పరిశుద్ధ వాక్యమును బట్టి మీకు వందనాలు తండ్రి. మా కోసం ప్రభా మా రక్షకుడైన క్రీస్తు వారు అయ్యా ఈ భూమి మీదకి నడిపించిన దేవా మీకే స్తోత్రమునైనా. మమ్మల్ని మీ కుమారుడు రక్షకుడైన క్రీస్తు వారిని నల్లగొట్టుకు యెహోవాకి ఇష్టమైనంత రీతిగా మీరు మమ్మల్ని ప్రేమించిన తండ్రి, మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదమని పరిశుద్ధ వాక్యముని బట్టి మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో ఉదయకాల సమయమందు మీ పిల్లలందరూ నిమిత్తమై మేము మొరపెడుతుండగా అయ్యా మీరు కృప చూపిస్తున్న తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి అయ్యా సుఖంగా సౌఖ్యంగా బ్రతుకు నిమిత్తము ముఖ్యముగా మనుషులందరి కొరకును అధికారుల కొరకును నా తండ్రి నైనా అయ్యా ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు సమర్పింపవలనని అయ్యా మీ దృష్టికి మా రక్షకుడైన క్రీస్తు వారికి మీకు అంగీకారమై ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది, యుక్తమైనదని వాక్యం సెలవిస్తున్నది తండ్రి. మరి నీ కృపను బట్టి అడుగుచున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా
అధికారులు నీకు చిత్తం చేత ప్రభా, నీ ఆలోచన చేత ఏర్పాటు చేయబడిన వారు ప్రభా. మరి నా దేశాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. నా భారతదేశాన్ని క్షేమమును బట్టి అయ్యా ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. నా దేశానికి క్షేమమును దయచేయి తండ్రి. మీకే స్తోత్రములు తండ్రి. నా దేశంలో అధికారులైన వారిని బట్టి, నాయకులుగా ఉన్న వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. వారి నిమిత్తము ప్రభా అయ్యా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రములనైనా వారిని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తండ్రి. మీరు వారిని ఏర్పాటు చేసినందుకు స్తోత్రములనైనా వారి నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నాను. వారి క్షేమం కొరకు నేను మొరపెడుతున్నాను. క్షేమం దయచేయడం, వాళ్ళకి మంచి ఆలోచనలు ఇవ్వతండి, మంచి జ్ఞానం, న్యాయమైన పరిపాలన చేయటకు సహాయము చేయతండి. భేదం లేకుండా అయ్యా పేదల పట్ల ప్రభు మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రములైనా ఇదిగోనైనా అయ్యా పేదలకు సహాయం చేయమని, నీకు సహాయం చేయనని వాక్యం సెలవిస్తుంది కదా నా తండ్రి. మీరు కనికరం చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అదేవిధంగా నా తండ్రి ప్రభా ఆర్మీ వాళ్ళని బట్టి మీకు వందనములు తండ్రి. నేవీ, ఎయిర్ ఫోర్స్ని వారిని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వారి క్షేమం కొరకు నేను మొరపెడుతున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలని క్షేమం దయచేయండి అయ్యా. రక్షణ మారు మనసును అనుగ్రహించండి. వారు కష్టపడుతుండగా తండ్రి వారు ఎంతగానో ధైర్యం చేస్తుండగా మీ సన్నిధి వరకు తోడించండి అయ్యా. దేశం మీదకి దేశం వచ్చినట్లు అయ్యా పాకిస్తాన్ నుంచి అయ్యా ప్రభా మా యొక్క దేశంలో ఆర్మీ వాళ్ళని మీరు కాపాడు, క్షేమం దయచేయండి. గాయపడి వారిని మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నా తండ్రి ప్రభా మరి నీ కృపను బట్టి అడుగుచున్నాను దేవా. ఈ ఉదయకాల సమయం ముందు మీరు కార్యము చేయి తండ్రి. మీకే స్తోత్రములు. నేడు సంఘములను బట్టి మీకు వందనములు అయ్యా. దైవజనులను బట్టి స్తోత్రములు. నీ సేవకుడి ప్రాణములు విమోచించే దేవా మీకే స్తోత్రములు నా తండ్రి. నేడు సేవకుల ప్రాణం విమోచిస్తున్న తండ్రి మీకు వందనములు తండ్రి. బలహీన స్థితిలో మీ ప్రియదాసులు ఉంటుండగా తండ్రి శ్రీను గారిని మీరు స్వస్థపరచునేను. అన్నయ్యని మీరు పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. వారిని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ దాసులు మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రములు నాయన తండ్రి. వారి కొరకు నేను మొరుపెడుతున్నాను, కార్యం చేయ తండ్రి. వందనాలు. మీరు కార్యం చేసే దేవుడు ప్రభా. ప్రతి విషయము కృతజ్ఞతాపూర్వకంగా నీ పాల్సిన విజ్ఞాపన చేయమని వాక్యం సెలవిస్తున్నది ప్రభా. నీ పాల్సిన విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అనే బలహీన స్థితిలో ఉన్నారు, దినదినము బలపరచునైనా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేసి నీ పనిలో ఉన్నతంగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. మీకే స్తోత్రములనైనా. కొంతమంది దైవజనులు మరణించి ఉన్నారు ప్రభా. వారి కుటుంబానికి, సంఘానికి ఆదరణ అనుగ్రహించు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో కల్వరి కిరణాలు మీకు ఆన్లైన్ పరిచర్యను బట్టి మీకు వందనములు తండ్రి. పరిచర్య నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. ఇంకా ఎంతోమంది సేవకులు, సంఘాలు ఉన్నాయి ప్రభు. వృద్ధి చేయి తండ్రి. సంఘాల ఐక్యత నింపండి, పరిశుద్ధత నింపండి ప్రభా. అయ్యా మీ సంఘముని ఎంతగానో ప్రేమిస్తున్నది ప్రభా. మీరు సంఘమును చూచున్న దేవుడు ప్రభా. కలంకమైనను అయ్యా దాగైన మచ్చైన లేకుండా పరిశుద్ధంగా ప్రతి ఒక్క సంఘం నైనా సంఘాల పేర్లు వేరైనా అన్య క్రీస్తుకు శిరస్సు అయ్యా అయ్యా మా యజమాడైన మా రక్షకుడైన క్రీస్తు శిరస్సు ఆధీనంలో ఉన్నాయి ప్రభా. దేవుడు ఒక్కడే, బాప్టిజం ఒక్కటే అయ్యా ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే నా తండ్రి. క్రీస్తు ఒక్కడే నా తండ్రి ప్రభా. మేమందరం విశ్వాసం ఒక్కటే కనుక అయ్యా మేమందరం ఐక్యత కలిగి ఉన్నట్లు ప్రతి ఒక్క సంఘంలో ప్రభా మీ సమాధానం ఉంచండి, ఐక్యతను ఉంచమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు కార్యం చేయండి ప్రభా. భేదములు అయ్యా మనస్పర్ధలు అన్నీ తండ్రి అన్ని కొట్టివేయమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అలాగే నా తండ్రి యవనస్తులను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా అనేక మంది యవనస్తు బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. వారి క్షేమం దయచేయండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇదిగో నాయన ఆయుష్ని ఇవ్వండి. ఇదిగో తండ్రి నీ పనిలో ఉన్నతంగా కొనసాగినట్లు జ్ఞానం మీరు అనుగ్రహించండి. పరిశుద్ధమైన నీ వాక్యాన్ని మా హృదయంలో పలక మీద రాసుకొని పరిశుద్ధంగా జీవించినట్లు సహాయము చేయమని నీ పాదసన్నిధిలో మొరపెడుచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కాడి చాలా సులువైనది ప్రభా. నీ కాడిని మోసేవారుగా మీరు దీవించమని నీ పాదసన్నిధిలో వేడుకొంచున్నాను ప్రభా. ఎలా మోయాలో మీ ఎద్ద ప్రభా నేర్చుకుని వారంగా ఉన్నట్లు సహాయము చేయి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నేడు ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు తండ్రి. వారి క్షేమం దయచేయండి. ఇదిగో డ్యూటీలకు వెళ్తున్న అనేక మంది సహోదరులు ప్రభా వారి క్షేమం దయచేయండి. వెళ్ళి వస్తున్నప్పుడు తోడునండి అయ్యా. వాహనం నడుపుతున్న వారి క్షేమం దయచేయండి.
జ్ఞానం ఏమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రం 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 తండ్రి. మరి నా తండ్రి ప్రభా, అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన వినీత్ కుమార్ బిడ్డ, శ్రుతికా గ్లోరీ బిడ్డని, రామాంజులు గారిని, ఇదిగో నేను సంసోన్ బ్రదర్ని, క్రిటికల్ పరిస్థితులను సంసోన్ బ్రదర్ని మీరు లేవనెత్తండి ప్రభా. స్వస్థపరచండి. రాజ్ కుమార్ గారిని మీరు స్వస్థపరచండి. కుమారి గారిని మీరు స్వస్థపరచునా తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. లుకేమియాతో బాధపడుతున్న చిన్నారి బిడ్డని మీరు స్వస్థపరచునా తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరెవరు అనారోగ్య పరిస్థితుల్లో ప్రేయర్కి ఇచ్చారు, కరుణ కుమార్ గారిని మీరు స్వస్థపరచు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు స్వస్థపరిచిన ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి ప్రభా. వాళ్ళ కుటుంబాలకు క్షేమం దయచేసి తండ్రి. మీకే స్తోత్రాలైనా. మీ అందు విశ్వాసం నమ్మకాన్ని విడిచిపెట్టుకున్న ప్రభా బలంగా నిలబడినట్లు వాళ్ళు మీరు ఆత్మీయంగా బలపరుచు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. పరిశుద్ధ గ్రంథం నీ యొద్ద స్వస్థత పొందిన వారిని కృతజ్ఞతాపూర్వకంగా జీవించినట్లు నేను మీ యొద్ద మేము అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మేలు, ఉపకారం అనుభవించిన మేము తండ్రి అయ్యా మరణం వరకు కృతజ్ఞతలుగా అయ్యా నీ నామానికి మహిమకరంగా నీ చిత్తం చేయువారంగా మమ్మల్ని నడిపించు దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు వందనములు తండ్రి. అదేవిధంగా నా తండ్రి ప్రభా, ఉదయకాల సమయం ముందు నా తండ్రి ప్రభా వ్యాపారస్తుల క్షేమం దయచేయండి. ప్రతి ఒక్క వ్యాపారస్తుల మీద క్షేమం దయచేయండి అయ్యా. ఎంతోమంది ప్రభా కూలి పని చేస్తున్న వాళ్ళు ప్రభా, ఎంతోమంది నా తండ్రి అయ్యా వ్యవసాయకుదారులు ప్రభా మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి యాక్సిడెంట్లు అయిన వారు ప్రభా, ఎన్నో విషపు కాట్లకు ప్రభా ఇబ్బంది పడి ఉన్న వారు మీరు కాపాడునా తండ్రి అయ్యా. ప్రతి క్షణం కంటికి కనుపాపలు కాపాడుతున్నాను తండ్రి. మీకే స్తోత్రములనైనా. గాయపడిన వారిని మీరు విడిచిపెట్టరు ప్రభా. తప్పక వాళ్ళ గాయాలు మీరు కడతారు ప్రభా. మీ చిత్తం వారి పట్ల నెరవేరుస్తారు ప్రభా. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలనైనా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీ పరిశుద్ధ వాక్యముని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలైనా. ప్రతి చీకటి నుంచి, ప్రతి ఒక్క అంధకారత నుంచి, ప్రతి దుష్టు నుంచి ప్రభా, ప్రతి అపవాదు నుంచి ప్రతి బిడ్డల్ని మీరు కాపాడు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నానైనా. ఈ దినం ప్రతి ఒక్క విషయంలో ప్రభా అయా చేస్తున్న పనుల్లోనూ అయా చేస్తున్న ప్రతి విషయంలోనూ ప్రభా సమస్త విషయంలో నీకు మహిమకరంగాను, నీ నామానికి ఘనతకరంగాను నీ పిల్లలైన మేము ప్రభా నేను మహిమపరచు వారంగా మా క్రియలు ఉండట్లు సహాయం చేయండి. చేసే ప్రతి పనిలో జ్ఞానంగా, పరిశుద్ధంగా, యుక్తంగా మేము ఆలోచించినట్లు సహాయం చేయి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. చంటి బిడ్డలకు మంచి జ్ఞానమే తండ్రి అయ్యా. గర్భిణీ స్త్రీలు మీరు ఆశీర్వదించండి. గర్భఫలం మీరుచు బహుమానమని, కుమారులు మీరు అనిగించు స్వాస్థ్యమైనదని మీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నది కదా తండ్రి. మీరు దీవించండి ప్రభా. మీకు వందనాలు తండ్రి అయ్యా. సంతానం లేని వారి విషయంలో మీరు కార్యం చేయి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. విశ్వాసంలో బలహీన అవుతున్న వారిని మీరు బలపరచు తండ్రి. మీకే స్తోత్రములనైనా. ఇదిగోనైనా ఆ దిక్కులైన అనాథ బిడ్డలు మీరు ఆదరిస్తున్న తండ్రి. మీకే స్తోత్రములనైనా. నిరుద్యోగుల విషయంలో కార్యం చేయి తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా అయ్యా ఉద్యోగుల కోసం ప్రభా మేము ఆరాటపడుతుండగా మీరు కార్యం చేయండి. మా స్నేహితులు, సహోదరులు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా అయ్యా సునీల్, చరణ్, శోభా సిస్టర్ తండ్రి అయ్యా, దివ్య, దీప్తి సిస్టర్, సంతోష్ కుమార్ సిస్టర్ వాళ్ళ వివాహాల్లో, వాళ్ళ ఉద్యోగ విషయంలో, వాళ్ళ కుటుంబం విషయంలో మీరు కార్యం చేయి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. వందనాలు తండ్రి. మీరు స్వస్థపరిచిన సాలమ్మ గారు, లక్ష్మి గారిని, మెర్సీ గారిని అయ్యా, రమేష్ గారిని, చంద్రశేఖర్ గారిని అయ్యా, ప్రతి రాంబాబు గారి, అభిషేక్ గారిని, ప్రతి ఒక్క కుటుంబాలకు క్షేమం దయచే తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి వారి విషయంలో మీరు కృప చూపించండి, దయ చూపించండి, మహిమ పొందుకోండి ప్రభా. మీకే స్తోత్రములు ప్రభా. తన అతిక్రమం నిమిత్తం అయ్యా తన అతిక్రమం ఒప్పుకొని నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడని నీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. నేను మా అందరి పాపములు క్షమించి నీ ఎదుట మేము నిర్దోషులుగా, నీ సన్నిధానం ధన్యురాలుగా మేము అందరం జీవించినట్లు సహాయం చేయమని వేడుకొనచ్చు. విధవరాలను దీవించండి ప్రభా. అయ్యా విధవరాల పక్షమున తండ్రి మా సంఘంలో, మా సమాజంలో ఎంతోమంది ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. స్తోత్రాలైనా. దిక్కులైన అనాథ బిడ్డలను ఆదరించేవాడా మీకే స్తోత్రాలు. వృద్ధులను మీరు దీవిస్తున్న తండ్రి మీకే స్తోత్రం. వృద్ధాప్యంలో తల్లిదండ్రులని బాధపరచక, వేదన పరచక ప్రభా వృద్ధాశ్రమలు విడిచిపెట్టి ఆదరించి హృదయం దయచేయండి. నేడు అత్తామామలు చూసుకుని మంచి కోడలుగా ప్రతి ఒక్క స్త్రీ ఉండుటకు సహాయం చేయి తండ్రి. అయా తల్లిదండ్రులను చూసుకునే విధంగా ప్రతి ఒక్క కుమార్తె ఉంటున్నట్లు సహాయం చేయి ప్రభా. కఠినమైన మనసుని, అపవాది హృదయాన్ని తొలగించి ప్రభా తల్లిదండ్రులు సన్మానించి హృదయం దయచేయమని, మీ ప్రేమగల హృదయాన్ని మనం నింపమని క్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి వారి విషయంలో మీరు కృప చూపించండి ప్రభా. స్తోత్రములు చెల్లిస్తున్నాను. నేడు ఉద్యోగస్తులు, డాక్టర్స్గా, లాయర్స్గా ఎంతోమంది ఉంటున్నారు. మంచి జ్ఞానయుక్తమైన, న్యాయవంతమైన ప్రభా
ఆయా పని తండ్రి ప్రభు సర్వీస్ ఇవ్వడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంకను ప్రభు ప్రతి ఒక్కటి మీరు కాపాడండి. మీరు స్వస్థపరిచిన ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకొంచు. మంచాన్ని పడిన పక్షవాతం కలిగిన వారిని కూడా ఈ ఉదయకాల సమయం లేపమని, అయ్యా వాళ్ళని దర్శించమని, వాళ్ళ మనసులో స్థిరమైన విశ్వాసం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మేము ఉంటున్న ప్రాంతాలని, ఇరుగు పొరుగు వారిని బట్టి నేను స్తుతిస్తూ ఈ దినమంతా ప్రతి ఒక్కరితో సమాధానం దయచేయండి. అయ్యా నీ సన్నిధానానికి వెళ్తుండగా పునరుత్థాన దినమని ప్రభు నేను నీ సన్నిధానం స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా అయ్యా ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా నేడు కేవలం నామకార్థపు ఆదివారం క్రైస్తవులు కాకుండా ప్రతిదినము ప్రభు ఒకే రీతిగా నేను ఆత్మీయంగా బలంగా జీవించినట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా నా కుటుంబం చుట్టూరా కంచి వేయండి. దినం చేస్తే ప్రతి పనిలో మాకు తోడునని, మీ కాపుదల మాకు తోడించమని, మమ్మల్ని దర్శించి నడిపించమని, అయ్యా మా ప్రార్థన ఆలకించి మీరు దీవించమని, నా భర్త వెళ్ళిన మార్గంలో క్షేమం దయచేయండి. నా కుమార్తెను మీరు దీవించండి. అత్తగారిని, తల్లిదండ్రుల సహోదరులు అందరినీ క్షేమం దయచేసి నన్ను నీ పాసన సమర్పిస్తూ నా ఆరోగ్య పరిస్థితిని కూడా మీరు చక్కపరిచి నడిపించమని, మహిమాఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము నా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.